అతిథి అతిథి అన్న డిఎం చూడు. చెప్పరా. డిఎం లో అక్కడ వస్తుంది కదా క్యాన్సల్ కోస్ట్ అని, దాని అర్థమైంది కోస్ట్ ఇచ్చినట్టే కదా. చూసుకో. అవును పంపించే చూడు. మళ్ళీ ఇలేదని చెప్పి మళ్ళీ తిడతారా మళ్ళీ. నేనైతే నీ ఈయనడే పిచ్చేసా. చూసుకో. చూసావా? చూసాను ఇచ్చావు కదా, ఇచ్చావు. ఏందయ్యా ఈ ప్రిన్స్ ప్రవీణ్? అన్న ప్రిన్స్ ప్రవీణ్ మాట్లాడు. ఏంటి ప్రవీణ్, ఏం కావాలంటే ఇప్పుడు కోస్ట్ ఉండి దిగువల మేద్రం. నేను అందుకే వాడిని అంతా నిన్ను ఆపి మరి మ్యూట్ చేసి నేను అడిగిన, నీకు ఏం కావాలరా ఇప్పుడు అంటే, నాకు పోస్ట్ ఇచ్చి మేము విగ్రహం దింగించుకుంటా అంటే, మీకు బుద్ధ అన్నది మీరు బుద్ధ గులుగుల పెట్టి ఏమన్నా దింగించుకోండి, నేను మ్యూట్ లో ఉంటా. నీకు డిఎం చేస్తున్నా. అప్పటి నుండి గౌతమ్ గాని వాడు నా ఫ్రెండ్ రా, వద్దు అని అదే మీరిద్దరు అని చెప్పి మరి నేను ఒకసారి డిఎం చూడు. లేదు డిఎం కాదు, నువ్వు సాయినాథానికి అయ్యా చూడు ఇచ్చాను, అదే నీకు ఫోటో పెట్టే చూడు. ఆయన స్పీకర్ కోసం సరే క్యాన్సల్ చేసి మళ్ళీ ఒకసారి అసలు పైకి స్టార్ట్ చేయరా నా మడ్డారి. ఎంతసేపు రా బాబు కింద ఉద్దంగించుకుంటున్నావు అప్పటి నుంచి. ఒకసారి ఒక్క నిమిషం ఆవు. క్యాన్సల్ కోస్ట్ ఈ సుల్లిగాడి పోస్ట్ ఇప్పుడు చూడు చూసుకో. ఆయనకి ఇచ్చుంటే నా తప్పైందయ్యా. ఇప్పుడు ఏంది అంత ఇంత అన్న ఇప్పుడు ఏం ఆడవు కావు. ఇప్పుడు చూసుకో. తిట్టుకోండి, డూ సంథింగ్ కోస్ట్కి వచ్చాడయా. ఇంకా మీరు క్యారీ అయ్యా బాబు. అన్న వచ్చిందా కోస్ట్? ఇష్టమయ్యా బాబు. వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఎంపీ ఫ్యాన్ ఏమనలేదు. ఇందాక నుంచి ఏదో పోస్ట్ అతి దింగాడు. నేను వీడితోనే మాట్లాడతా, జస్ట్ పాయింట్ పాయింట్ మాట్లాడతా. ఇప్పుడు స్పేస్ పెట్టింది కపిల్ గాడు. వాడిని ఎవడో వాళ్ళ హీరోని ఎవడో తిట్టాడు. సరే వాడిని ట్యాగ్ చేశాడు, వాడిని దింకుంటున్నాడు. సరే కపిల్ గాడు కూడా తిట్టట్లేదు. వీడు కోస్ట్లోకి వచ్చి వీడు ఫ్యాన్డమ్ ని హీరోని ఎందుకు అతి దింగుతున్నాడు? వీడు మహేష్ బాబు అంటే పక్క వస్తాడు. మహేష్ బాబు చెప్తే మళ్ళీ మళ్ళీ రాముగాడు పైకి వచ్చాడా? నువ్వు అంత వదిలేరు కపిల్. ఇప్పుడు నువ్వు కొన్ని అరే అవునరా, అదంతా వదిలే. నువ్వు మా స్పేస్ కోసం మమ్మల్ని ట్రిగర్ చేసావు లేదు. ఒకటి మాట చెప్పు. నువ్వు నువ్వు ఇవన్నీ డిస్కషన్ మరి అయిపోయింది. మరి ఇక్కడ డిస్కషన్ అయిపోయింది. ఇప్పుడు నేను అదే చెప్తున్నారా. ఇప్పుడు మీరేదో సినిమా గురించి నడుస్తుంది. నేనేదో నార్మల్ స్పీకర్కి వచ్చి మిమ్మల్ని ట్రిగర్ చేసి దిగితే మీరు మళ్ళీ నా మీద స్పేస్ పెట్టడం లేకపోతే మా హీరోని దిగడం చేయరా? మరి అదే కదా జరిగింది. మరి ఎందుకు అతి దిగుతున్నారు అంటే నా కోస్ట్ లో. అందుకే నేను ఇప్పుడు కూడా ఏమనట్లేదు, ఎవరు ఏమనట్లేదు. ఆ అతిథి లంచోడికే కదరా ఇంతసేపు అతిథి ఎంగింది. మొత్తం నన్ను స్పీకర్ లోకి వెళ్ళి తీస్తే దెంగుతా. ప్రభాస్ నన్నులే ఫ్యాండమ్ అందరు ప్రభాస్ అన్నాడు పర్సనల్ గా. నేను అందుకే దెంగుతున్నా. ఇంతమంది ఒక్క నిమిషం ఇంతమంది స్పేస్ లో ఎంపీ ఫ్యాన్స్ నేను ఒక్కడి గురించి మాట్లాడలే. ఒక్కడి పేరు తీయలేదు. నేను హీరో పేరు కూడా తీయలేదు. ఒక్కడి పేరు కూడా తీయలేదు. నేను ఎందుకు అని తెంగుతున్నా అంటే నేను వచ్చినప్పటి నుంచి వాడే అంతే అతి తెంగాడు. బ్రో ఒక్క నిమిషం బ్రో, మీ వాడే సిగ్గు లేకుండా ఒప్పుకున్నాడు మా స్పేస్ వచ్చి ట్రిగర్ చేసాడు అని చెప్పి. ఇప్పుడు నేను అదే అంటే నేను మీ స్పేస్ లో ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు మీ స్పేస్ వచ్చి నేను తిట్టి దెంగేస్తా. నెక్స్ట్ డే మీరు మమ్మల్ని తిట్టడం లేకపోతే మమ్మీ స్పేస్ పెట్టడం మీరు ఎందుకంటే అతి తెంగుతున్నారు. మీరు ఒప్పుకున్నారు కదా, పోస్ట్ లో ఉన్నాడు స్పేస్ పెట్టిన ఒప్పుకున్నాడు కదా, గుద్ద తెంగించుకుంటూ. అరే ఓన్ వచ్చాను మీ స్పేస్ వచ్చి ట్రిగర్ చేసి ఒప్పుకున్నాడు కదా. అందుకే మామూలు ఫ్లోలో తిట్టి తింగాడు. సరే పర్సనల్ గా తిట్టాడు, అది కూడా ఒప్పుకుంటా. సరే వాడు పర్సనల్ తిట్టాడు, అది ఓవర్ అయింది, అది ఒప్పుకుంటా. మరి ఓవర్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. వాడిని తెంగుకుంటున్నాడు. అదే చెప్పేది. మీరు కత్తి తెంగుకుంటూ మళ్ళీ పోస్ట్ కొంచెం వాడి అటెన్షన్ తినడానికి వచ్చి మళ్ళీ లంచుడు మాయను అంటే ఏంటి నాకు అర్థం కాదు. మేము నెగిటివ్ గా కావాలని చెప్పి మేము స్పేస్ పెట్టి ఎంపీ మీద అరే వీడిని తెంగుదాం ఈ రోజు అని చెప్పి మేము తెంగితే అప్పుడు మీరు స్పేస్ పెట్టి మా హీరో ఎంత తెంగినా అప్పుడు తప్పుడు. ఎందుకంటే అరే మేము వీళ్ళు కావాలని తెంగారు అని చెప్పి మేము మా హీరో గురించి మా సినిమా గురించి మేము గుర్తు తెంగించుకుంటూ మేము స్పేస్ పెంచుకుంటే మీ వాళ్ళు వచ్చి ఫన్నీగా ఏదో ట్రిగర్ చేశారు. వాళ్ళు ట్రిగర్ తెంగారు. దానికి వచ్చి భీమవరం కొబ్బరి తోటలో తెంగించుకుని లంచోడు కానీ అమ్మని లంచో లంచోడ
మాట్లాడు మాట్లాడు గ్యాప్ ఒక లంజ కొడక నీ అమ్మ దెంగ కుంటి లంజోడక కుంటి పూకు లంజోడక కుంటి పూకు దెంగ లంజ కొడక కుంటి పూకు జాతి లంజోడక మాట్లాడు ఏదో కథలు దెంగో కదరా నీ అమ్మని దెంగ కుంటి జాతి లంజో కొడక లేబర్ లంజా కొడక ఏంద్ర లంజోడక నువ్వు ఆ మెసేజ్ చేసిన ఒకసారి పోయి ఇద్దరు పీకే ఫ్యాన్స్ పోయి ఇద్దరు పీకే ఫ్యాన్స్ పొత్తు పెట్టుకుని రా లంజో కొడక నువ్వు దెంగలే నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్నావా? మీకు పర్సనల్ మెసేజ్ నార్మల్ ఊకున్నా కొడక లంజా కొడక ఏంద్ర నువ్వు ఇందాక నుంచి ఊరుకుంటుంటే కథలు దింగుతున్నావు ఇంద్ర లంజోడక నువ్వు ఆ లంజా కొడుకు ఏమో ఎంబీని పర్సనల్ గా దింగితే మాత్రం మీకు గాజులు వేసి కూర్చోాలరా లంజోడక నీ అమ్మ కుంటి జాతి లంజా కొడక ఉన్నావా? హలో, భీమవరం కొబ్బరి తోటలో సారా అమ్ముకునే లంజా కొడకల్లారా ఏంద్రా మీరు చెత్త లంజా కొడక ఎవడ గొప్పరా నువ్వు పూక దింగేసాడు లంజా కొడక నువ్వు కోస్ట్ లో కూర్చోదా నువ్వు కోస్ట్ లోనే కూర్చో నీ కోస్ట్ లో దింగుతా నిన్ను స్పీకర్ లో ఉండకు నువ్వు కోస్ట్ రా నువ్వు కోస్ట్ లో డిస్కౌంట్ లేకుండా దింగుతా లంజోడక నిన్ను డిస్కౌంట్ లేకుండా దింగుతాను లంజోడక నిన్ను ప్రవీణ్ కూడా దింగు అతిథి వద్దులేరా లైట్ తీసుకో ఏంటి నా వాయిస్ లో వస్తుందా బుద్ధమే దింకులా లంజోడకల్లారా ఊకు చింపెత్త లంజోడు ఈ ప్రవీణ్ గాడికి అది కాదు ఈ ప్రవీణ్ గాడి చెవుల్లోని గుడుంబ పోసుకు దింగించుకున్నాడు ఈ లంజోడికి చెవులు దింగి లంజోడికి అరే నీ గుద్దలు మొట్ట వదిలే అంటరా ఎవరిని వదిలే అది కాదు అరే ఒక్క నిమిషం అది కాదు ఇందాకటి నుండి ఊరుకుంటున్నా ఆడొచ్చి నన్ను లంజోడు కన్నా గానీ నువ్వు నీ ఫ్రెండ్ నా దోస్తు నా పూకు నా ఒట్టకే అన్నావు అని చెప్పి సైలెంట్ గా సరేలే లైట్ మనోడేదో ట్రిగర్ అయ్యాడని చెప్పి నేనేదో సైలెంట్ గా ఉంటుంటే నాకు కోస్ట్ ఇవ్వు అది కాదు నా కోస్ట్ ఇవ్వు అతిథిగాడేటో నేనేటో చూసుకుంటాను ఆడికి ఎందుకు వచ్చిందిరా ఈ లంజోడికి ఎవరినో కన్సిడర్ కూడా చేయను ఈ లంజోడికి ఎవడరా నన్ను గెలికేది అవకత్తులేని లంజోకొడక అవకత్తులస్ లంజోకొడక ఈ అమ్మని దెంగ లంజోడక లేబర్ జాతి దెంగుతో లంజా కొడకల్లారా నీ అమ్మని దెంగ సైలెంట్ గా నా పని నేను చూసుకొని నేను సైలెంట్ కూర్చుంటే ఆఫ్లైన్ లో లంజా కొడకల్లారా అన్నెసెసరీగా వచ్చి గెలుగుతారా మమ్మల్ని అది కాదు పోయి ఆ తురక లంజో కొడుకు సపోర్ట్ పెట్టుకుని రండి లంజోడక మీరు దెంగలేరు ఆడిని నిన్ను కూడా కలిపి దింగుతాను లంజోడక తురక లంజోడుకుని పట్టుకుని ఆడిని నిన్ను పండేసి దింగుతాను లంజోడకల్లారా మిమ్మల్ని కాన్ఫరెన్స్ వాడు అమ్మ పూకు కాన్ఫరెన్స్ లో కూడా దింగుతానని చెప్తున్నాను లైట్ లేరా పోనీ మనోడే అరే మనోడు అనే కదరా ఊరుకుంది నేను ఎన్నిసార్లు అరే ప్రణీత్ గారిని దింగు కావాలండి ఈ చోకర్ ఈ ప్రణీత్ గారిని దింకోండి నేను ఆపను రెండు టాంక్ బీర్లు తాగిన పక్కనే ఉన్నాడు ఎవడు ముడ్డ కూడా స్పీకర్ కి వచ్చిందో నాకు కూడా తెలియదు కానీ దెంగండి స్పీకర్ ఇచ్చా ఆయన దెంగేశాడు వాడు నాతోటే ఉన్నాడు వాడు నాటకాలు దెంగితే ఈయన వీడియో దెంగుతా వాడి గుద్దంతా దెంగి ఇలా వీడియో పెడతా టీఎల్ లో అరే పెళ్లి ఇంకెందుకు రా ప్రణీత్ గా నువ్వు క్రికెట్ ట్వీట్లు వేసుకోకుండా నాకు దెంగేసి అరే నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం రే అనవసరంగా తిట్టేస్తున్నారు నా చేత ఇది ఎప్పుడు పెట్టారు ఎంబీ జోలికి వచ్చే వరకే ఏ లంజోడి కన్నా ఏ బాండింగ్ లన్నా ఏ గాడిది మొడ్డన్నా ఎంబీ జోలికి వస్తే సావు దింగుడే ఎవరన్నా సాయినాథ్ గారు ఏదో లౌడ గారిని ఆఫ్ టైం పెట్టు కాబట్టి గుద్దు ఆగన్ రా అని దిగినా గానీ లంజోడు క్లారా మీ వాళ్ళు కూడా పైకి వచ్చి నాటకాలు దిగిన అనుకో రెండో కాలు ఇరవై దింగుతా కుంటోంది రాము మళ్ళీ రాము అంట రాము లంజోడక రాముడి పేరు పెట్టుకున్నాడు లంజోడక నీ అమ్మని దెంగ పాకిస్తానీ లంజోడికి పేరు పెట్టుకోరు లంజోగొడక పాకిస్తానీ పూకు లంజోడికి పేరు పెట్టుకోరు లంజోగొడక ఏమనకండి కానీ ఆ రాము లంజోడు నా మొడ్డ బాబు సాయినాథ్ అని నా సొల్ల నువ్వే గుర్తు చేస్తున్నారా బాబు నా మొడ్డ కూడా పట్టించుకోవట్లేదు ఆడిన ఎవరినో కూడా నేను సరే వదిలేస్తే కానీ సరే రాము గారు ఇబ్బంది కావాలంటే సాయినాథ్ గారిని లైట్ తీసుకున్నాడు నా సొల్ల నేను ఆడొచ్చినప్పుడు ఆడిని దింగుతున్నాను ఈడు ఎందుకు ఊరుగా దింగించుకుంటున్నాడు గుద్దించుకుంటున్నాడు వచ్చి నేను ఆ రాముగారిని దింగుతున్నా వచ్చి అది కాదు ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఈడు వచ్చి గుద్దించుకున్నాడు ఇక్కడ ఆ రాముగారిని దింగుతుంటే నేను వాడు ఎవడో వచ్చాడు చేయంట అరే చెప్పరా కొజ్జా ఎవరు రజ్జ చేస్తారు మా అక్కెళ్ళవడే ఏమన్నారు రా వాడు ఇప్పుడు ఏ అన్న బాబు ఊరికే తిడుతున్నా రారా కొజ్జా నీ కొత్త పగిలిపోయింది నా కొడక నిజంగా
ఇప్పుడు నీ స్పేస్ లో కాకుండా ఇప్పుడు కిలకబాకు. ఇట్లాంటి దెంగినావు అనుకో అన్ని సెట్ అవుతాయి రా ఇట్లాంటి. అందరు దెంగనే అంతే మొదలు పెట్టదు కాసేపు కపిల్ దెంగనరా ఉన్న స్పీకర్ లో నన్ను తిడతారేందయ్యా, నేను ఎప్పుడు అన్ని స్పేస్ నేను ఎప్పుడు ఎలా అంటే ఎట్లా ఎరుపు పనులు వేస్తాను అంతే చేస్తాను వెళ్ళి. వాళ్ళేదో బ్యా 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 భౌ భౌ అంబా అంబా అంటే నా తప్పైంది అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్పేస్ పెట్టుకున్నారు, స్పేస్ పెట్టుకోవడం తప్పు కాదు. కపిల్ గాలంటే కొజ్జగడికి స్పీకర్ అవడం మీ తప్పు, అర్థమైందా? స్పీకర్ ఇచ్చినప్పుడు ఆడలాంటి కొజ్జ పూకోడు అలాంటి మాటలు మాట్లాడతాడు, అది మీరు భరించాలా. లేకపోతే గుద్ద మూసుకొని స్పీకర్ అవ్వకూడదు ఆడికి, ఆయన రప్పించకూడదు. ఆడికి ఒళ్ళంతా తోలే అది కాదు, ఆడికి ఒళ్ళంతా తోలే. తిట్టానంటే జస్ట్ 90 అంటే వాళ్ళు ఏదో 90 అంటే ప్రభాస్ అంట అదే అది కాదు. ఇంకా 90 అంటే అదొక నెంబర్ అని మర్చిపోయారు రేలో. ఇంక ఈ దుర్గా వైన్స్ ఒకటే గుర్తొస్తుంది వీళ్ళకి, ఈ దుర్గా వైన్స్ ఒకటే. ఇంకా స్ట్రైట్ గా 90 అంటే దుర్గా వైన్స్ లో దింగేస్తారు ఈ పుగ్గళ్ళు. నాకు ఎప్పటికీ అర్థం కాదు. నైట్ నిద్ర మీద పోదే బాయ్ అమ్మ ఊక్లో గోలా. అసలు నేను ఏదో ఆ టైంకి మెంటల్ దింగి అసలు అప్పటికి అన్ని రోజులు 1 year వరకు అనుకుంటా అన్నాను అనుకుంటూ మెంటల్ దింగి పెట్టి దింగా రారా లంజోడు కానీ గుద్దులు కానీ మరి నాకు ఆ టైంకి కొంచెం లంజోడుకు. ఇంక ఇప్పటి నుంచి తెలిసిన అత్తి దింగాడు అనుకో పెట్టుబడి దింగుతాయి స్పేస్ ఇంతే నైట్ ముడ్డ. నిద్ర అట్లా 90 వేసుకోవాలి అయ్యా 90యా పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. ఇప్పుడు నేను ట్యాగ్ చేసి దింగుతారు అయ్యా బాబు, అయిపోయింది 90యా అవ్వా 90యా ఒరే అంత పెద్ద భూత 90. ఒరే అమ్మ 90 అన్నావేంట్రా సంతు, అయిపోయింది నేను చంపి దింగుతారు నీ అడ్రస్ అది జాగ్రత్త. నీ ఫేస్ ఇన్స్టా లాక్ వేసుకో, ఇది ఇక్కడ లాక్ వేసుకో, ఫేస్బుక్ లాక్ వేసుకో, బయటికి రాబాకు, ఇంట్లో గేట్ వేసేసుకో, ఇంట్లో డోర్ వేసేసుకో, విండోస్ వేసేసుకో, బాత్రూమ్కి వెళ్ళి బయటికి రాకు, స్నానం చేయకు. అసలు 90 అన్నావేంద్ర నాయన అంత పెద్ద భూత 90. కపిల్ గౌతము మ్యూట్ వేయకండి, వీడు మళ్ళీ వచ్చిండు కర్ణాథ్ గారు. నేను ఏమన్నా తగ్గించుకోండి బ్రో, నాకు అవసరం లేదు. గౌతమ్ నీ ఇష్టం ఇక, స్పీకర్ ఇచ్చిన నేను మ్యూట్ లో ఉంటా ఇక, వాడు దెంగేసేదాకా మ్యూట్ లోనే ఉంటా. అయ్యా ఒకసారి ఆయన ఒక తీసేయాలి సైజు నేను చేస్తున్నా, ఐఎమ్ వెరీ సారీ. ఒకసారి ఇస్తున్నానయ్యా బాబు దెంగించుకోండు. కపిల్ గారు దేవా అక్కడ కావు, గౌతమ్ గారు నేనేం మాట్లాడా సేమ్. మీ స్పేస్ లోకి వచ్చి 2 నెంబర్ అని చెప్తే మీరు టిగర్ అవరా కొంచెం కొడుకులు మీరు ఇదే చెప్తాను నా వర్షం నేను చెప్తాను, దాంతో చెప్పుకో అన్న సాయతన్న. ఇప్పుడు అందరు నాకు తెలిసినాడు కాబట్టి 90 ఎందుకన్నా తెలిసిన మా అయితే 4 ఫండిగా తిడతారు లైట్ అనుకుని నేను అన్నా. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు అందరికి తెలిసి ఫ్రెండ్సే అనుకో 232 అన్నావు, నేను మొట్ట కూడా ట్రిగర్ కాను, నేను 290 అంటే అంతే అయిపోయింది. ఈ లంజోడుకు మ్యూట్ కూడా కాడు. కపిల్ ఒక్క నిమిషం ఆగు, ఆయన ఎంబీ ఫ్యాన్స్ ఉన్నారు. వారణాసి Day 1 232 వస్తుందని 10 సార్లు అనరా. ఎవడన్నా నేను తిట్టిండు అనుకో నేను దెంగుతా మా కో ఫ్యాన్స్ ని. ఇప్పుడు నువ్వు అను అసలు ఇప్పుడు నేను చెప్పేది పర్సనల్ గా అయితే వెళ్ళకూడదు కదా బ్రో, దానికి సరే ఒక్క నిమిషం సాయినాథ్, ఇదే స్పేస్ లో ఎంబీ ఫ్యాన్ స్పేస్ లో నువ్వు 10 సార్లను వారణాసి Day 1 232 వస్తుందని నువ్వు అనరా. నీ ఇష్టం ఉన్నాను సార్ల ఎవడన్నా ట్రిగర్ అయ్యిండు అనుకో ఆ నమ్మని నేనే దెంగుతా చెప్తున్నా. ఎందుకు రాజమౌళి సినిమా ఎందుకు గుంటూరు కారం అంటే ఎందుకు ట్రిగర్ అయ్యారు మరి? గుంటూరు కారం మేము అన్నప్పుడు ఎందుకు ట్రిగర్ అయ్యారు మరి? లేకపోతే నువ్వు అనుకున్న రాజమౌళి మూవీ అంటావా Day 1 232? ఇప్పుడు అరే కాదురా, నేను అదే ఇప్పటివరకు మీకు ఓపెన్ చెప్పింది కూడా అదే కదరా. నేను ఇప్పుడు ట్రిగర్ అయిన ఇప్పుడు నువ్వు 232 వారణాసి కలెక్షన్ Day 1. అరే సాయినాథ్ మావ నీకు వారణాసి ఎంత కలెక్షన్లు వస్తాయంటే నువ్వు Day 1 232 వస్తాయని నీ ఒపీనియన్ చెప్తే ఏ లంజోడు కన్నా ఎంబీ ఫ్యాన్ వచ్చి పైకి వచ్చి నాటకాలు తింటే నేను ఆ నమ్మ లెక్కలు తిడతాను. నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పురా 232 గురించి చెప్పు. చెప్పన్నా చెప్పు ఏం ట్రిగర్ అవుతారు అసలు? నేను మొడ్డ కూడా ట్రిగర్ కాదు, నా మొడ్డ ఆ పూకులో నంబర్ ట్రిగర్ అవ్వాలంట. నంబర్స్ తీసుకోవాలి ఫ్యామిలీ బాబుని అంటేనే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ సిచ్యువేషన్ కి? అరే మీకు అరే నీ ఇప్పటివరకు మీరు మాట్లాడేది వినలేదా? నేను ఏం చెప్పాను? నేను మావాడు ఫ్యామిలీని తిట్టడం నేను కరెక్ట్ అని చెప్పలేదు. ఒరే పిచ్చి పూ కూడా ప్రవీణ్ గా నేను చెప్పేది వినరా. ఇప్పటిదాకా కోస్ట్ ఉంటే ఎవరు ముడ్డ కూర్చున్నారు? ఎరిపూక చెప్పి మావాడు తిట్టి నేను తప్పని చెప్తున్నాను. ఎరిపూక నాకు అర్థం కాదు, వాడు తిట్టాడు, వాడి మీద స్పేస్ పెట్టుకుని వాడిని తినుకుంటారని చెప్తున్నారు. ఎరిపూక వాడు కోస్ట్
ఆడు మా హీరోని తిడతా ఆడిని తింటూ ఆడేమన్నా పూకులో సెలబ్రిటీ ఆడేమన్నా ప్రభాస్ లంజోడుకు ఆడేమన్నా ప్రభాస్ పూగాడు. సాయినాథ్గా నువ్వు వచ్చి ఎంబీని తిడితే సాయినాథ్ గారిని తిడతారా లేకపోతే ప్రభాస్ ని తిడతారా? నువ్వు ఒక క్లారిటీ ఇస్తే ఇప్పుడు ఇక తర్వాత మాట్లాడుకో. ఇప్పుడు సాయినాథ్ అనేటోడు టీఎల్ లో ఆర్ స్పేస్ లో వచ్చి ఎంబీని తిడతాడు. అప్పుడు నిన్ను తిట్టాలా నీకు హీరోని తిట్టాలా? నువ్వు చెప్పు. ట్విట్టర్ ఫస్ట్ ట్రిగర్ చేసింది ఎవడు? ఫస్ట్ ట్రిగర్ చేసింది ఎవడు? మా స్పేస్ లో ట్రిగర్ చేసింది ఎవడు? ఏమని తప్పిగా అన్నాడు. అరే నీ పిచ్చిప్పు కూడా వాడే ఒప్పుకున్నాడు. అరే ఎరుపు కూడా నేనే ట్రిగర్ చేశాను అన్న వచ్చి మీ స్పేస్ లో చెప్పాడు. నీ హీరోని తిట్టలే వాడు ప్రభాస్ పేరు తీయకుండా మీరు ఎందుకు అంత ట్రిగర్ అయ్యాలి నువ్వు చెప్పు. అరే ఇప్పుడు సరేరా, ఇప్పుడు నీ హీరో పేరు తీయండి రా. మా అబ్బాయి చెప్తే మీరు ట్రిగర్ అవరా? మొట్ట మీరు ఎందుకు కథలు తింగుతాయి? నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం. కుంటి అని కుంటి అంటాను. కుంటి ఎందుకు లంచోడని అమ్మని తింగారా? రోడ్ల మీద పండి తింటారు లంచోడని అమ్మ. కుంటి లంచో కొడక, కుంటి లంచో కొడక, కుంటి జాతి లంచో కొడక, కుంటి లంచో కొడక, కుంటి లంచో కొడక. ఏంద్ర లంచోడక ఏంది నీ అమ్మ? లంచోడని అమ్మ పుక్కుల సుల్లి లంచోడని లంచోడని అమ్మ పుక్కుల ముట్ట లంచోడక గుడ్ లంచోడక, కుంటి లంచోడక. ఏంద్ర లంచోడక ఏటి? లంచోడని అమ్మ పుక్కులు తింగా లంచోక మా పిల్లల్ని అమ్మ పుక్కుల సుల్లి అంటారు. అమ్మ కొచ్చ పూకున మడ్డ లంచోడక పుట్టిన లంచోడక పుట్టిన లంచోడని అమ్మ పుక్కుల సుల్లి అని కాటి పుక్కులు లంచోడక లంచోడక నేను గుర్తులకు వెంకటేష్ తింటారా లంచోక నోటన ముట్ట. అరే బ్రోతల డ్యూటీ చేసి పుట్టిన లంచోడక అమ్మ పుక్కుల సుల్లి పుట్టిన లంచోడక రాడు. అందుకే నువ్వు తింటున్నావు లంచోడక. అసలు మీ అయిపోయినట్టు లంచోడ మీ ఎక్స్పోమ్కి పుట్టారా లంచోడని అమ్మ పుక్కుల. అరే ఎవరు తింటే పుట్టావు లంచోడక. రోడ్డు మీద టైం పాస్ చేసి తెగించుకునే లంచోడక నువ్వు. రోడ్డు మీద టైం పాస్ చేసి లంచోడక అమ్మ పుక్కుల లంచోడక నువ్వు. గుడుంబ లంచోడక, గుడుంబ లంచోడక, గుడుంబ లంచోడక, గుడుంబ లంచోడక, గుడుంబ లంచో కొడక, గుడుంబ లంచో కొడక, గుడుంబ లంచో కొడక, గుడుంబ లంచోడక, గుడుంబ లంచోడక, కుంటి లంచోడక, కుంటి పూగు లంచోడక, కుంటి లంచోడక, గుడ్డు పూగు లంచోడక, గుడ్డి లంచోడక. ఏంద్ర లంచోడక? రెండో కొలు ఎరగదెంగి నీ గుద్దులో దోస్తా లంచోడక. రెండో కొలు ఎరగదెంగి లంచోడక. ఏంద్ర నువ్వు కథలు దింకున్నావు లంచో కొడక. కోస్ట్ ఉన్నా కదా మాట్లాడు లంచోడక. కోస్ట్ అని మొరుగు కదా. కుక్కలను పట్టుకొస్తున్నావా? కుక్కల్ని అది కదా కుక్కలను పట్టుకొస్తున్నావా? కుక్కల్ని తోడుకు తెచ్చుకో. వాళ్ళని నిన్ను కుక్కలు మామూలు రెండో కోళ్ళు కూడా ఎరగదింగి మీ గుద్దులో దోసి దింగుతారు లంచోడకలారు. ఎవరిని తెచ్చుకుంటూ తెచ్చుకో. అరే రాజు చెప్పు బ్రో. అప్పటి స్పేస్ రాజు చెప్పు. ఎందుకురా నీకు అంత గులా దెంగేరా స్పేస్ నుండి? బ్రో ఎందుకు బ్రో గొడవలు వదిలేసండి. అది కాదు, ఒక నిమిషం. అది కాదు, నేను ఏమన్నా మాట్లాడానా? నేను ఏమన్నా తిట్టానా? ఊరికే తెగించుకుంటున్నాడు ఇందాక నుండి. నేను ఎంత సైలెంట్ ఉంటున్నాను నేను. గుద్ద వాని పూకంతా గులగుల పెడుతుంది. చుల్లిగా నేను వచ్చి దెంగతో పట్టరా సాయినాథ్ ఎందుకురా వీడికి వచ్చి నాటకాలు దెంగుతున్నావు? నువ్వు దెంగేరా బాబు. ఏం పీక్తారు లంచోడక? నేను ఎక్కడ ఉన్నాను స్పీకర్ కన్నా. ఏం పీక్తారు? నా వద్ద లంచోడకని అమ్మ పుక్కులు నా సుల్లి రారా లంచోడక. ఊళ్ళకి వచ్చిన అతివేయడం కాదు లంచోడకని అమ్మ పుక్కులు తెంగ గుద్దలు ఉంటారా లంచోడక. నీ పాటు పుక్కులు నా సుల్లి అని అమ్మ నీ అయ్యకుంటాడు లంచోడు. నీ అయ్యకుంటాడు తింటే నీ కుంటోలో పుట్టారు లంచోడు. నీ అయ్యకుంటే పుక్కులు తెంగ లంచోడకని అమ్మ కుంటే నీ అయ్యకుంటారు లంచోడు. కుంటోలు తింటే పుట్టిన కుంటి లంచోడక. అవి లంచోడకని అమ్మ పుక్కులు నా సుల్లి. కార్వేలో పుట్టిన లంచోడకని అమ్మ తింగ ట్రైన్లో పుట్టి పట్టి పట్టిన లంచోడకని అమ్మ పుక్కులు నా సుల్లి. అడగి లంచోడకని అమ్మ పుక్కులు నా ముట్ట లంచోడక. నీ అమ్మ ఒరే గ్యాప్ ఒక లంచోడక, గుడుంబ లంచోడక. గ్యాప్ పంపిస్తారు వేసుకున్న లంచోడకని అమ్మ పుక్కులు నా సుల్లి.
కోర్స్ కరవడం ఏంటో లంచ్ ఒకటి అమ్మ పూకు నెంబర్ పంపిస్తాను లంచ్ ఒకటి రారా అమ్మ పూకు ఇంకా లంచ్ ఒకటి బ్రాలు టైర్లు గాజులు పంపిస్తా గుర్తుకు వేసుకోరా లంచ్ ఒకటి అమ్మ పూకు అరే నీ పూకి వ్యాక్సిన్ రాసుకోరా లంచ్ ఒకటి ఎవడైనా వచ్చి దింగిపోతాడు లంచ్ ఒకటి నోట్లో నా ముద్ద లంచ్ అడంగి లంచ్ ఒకటి నీ అమ్మ అరే కోర్సులు దింగించుకోవడం ఏంటో లంచ్ నీ అమ్మ పూకు గుర్తుగా ముద్ద రారా లంచ్ ఒకటి అరే అడంగి లంచ్ ఒకటి అరే బ్రాలు వేసుకోరా అరే నీ అమ్మ పూకు బ్రాలు వేసుకో డైసిఫీ వేసుకో లంచ్ ఒకటి నీ అమ్మ పూకు ఈ పసుపు వస్తుంది లంచ్ ఒకటి నీ ఆడంగి పూకులు అమ్ముంటా అరే రోజు తింటే పుట్టిన లంచ్ ఒకటి ఎవరెవరు డ్యూటీ చేస్తే పుట్టాడు తెలియదు లంచ్ ఒకటి ఎవరు స్పూన్ పుట్టాడు తెలియదు లంచ్ లంచ కొడక లేబర్ పుక్ లంచ కొడక ఈ అమ్మని ఒరేయ్ ఆ లంచ కొడుకుని ఎందుకు రిమూవ్ చేసి ఈ అమ్మ పుక్కుని దెంగ నాకు అర్థం కావట్లేదు. ఏ వదిలేండి బాబు, అసలు మీకు ఇద్దరు గొడవ ఏం అర్థం కావట్లే. ఒరేయ్ ఎవర్రా గెలుకుంది ఆ లంచ కొడుకుని? ఆ లంచ కొడుకుని గెలుకుంది ఎవడు? ఆ లేబర్ లంచ కొడుకు వచ్చి ఇక్కడ గెలుచుకుంటున్నాడు. వాడేదో వాడు పైకి వచ్చి చోటు వాడిని వదిలేయాలి రా అయ్యా. అయ్యా మళ్ళీ కోస్ట్ ఇకపోతే అది ఇది అంటాడు. అయ్యా మేము ఆయన అడిగింది కోస్ట్ ఇచ్చా తిట్టుకుంటా వాడు వీడికి వచ్చిన నాటకాలు వాడు వదిలే మొట్టలో కిందేంది మహేంద్ర మోడీ అంట. ప్రతిసారి పోస్ట్ కి ఏంటి మనోడు వెళ్ళిపోయాడే గుద్ద లేకపోతే గుద్దలో ఐదు పెడుతుంది. నీ ఫ్రెండ్షిప్ తీసి నువ్వు వైన్ షాప్ లో పెట్టుకో మడ్డ మాకేంది గోల్ ఇది కాసేపు ఎంబీ ఫ్యాన్ లెక్క షో దగ్గరదామని నీకు వీకెండ్ ఫన్ కాకపోతే నువ్వు పక్కన స్పేస్ ఎసరైతే పెట్టు ఆడ గుడ్డు తెంగించుకుంటాను. నువ్వు నాకు చెప్తావు చూడు, నువ్వు ఈడికి వచ్చేందుకు స్టఫ్ ఎత్తుక్కుంటున్నావు. నువ్వు పక్కన దెంగు ఆ చోకర్ ఇప్పుడే లేచా చెల్లి ఇంకా బ్రష్ చేసే ముందు పక్కన పెట్టు. చోకర్ గాలను మెన్షన్ చేసి ఆర్సీబీని పెట్టు. మనం వద్దులే నువ్వు అటు తిప్పకు నీ కొత్త పగిలిద్ది. అప్పుడే మార్పులు మొదలు పెట్టారు. తెంపుకుంటున్నాడు ఎంతసేపు. ఏంట్రా ఇది మాకు నా ప్రేరణ ఆయన ఏందన్న గ్రూప్ లో నా ముడ్డ నువ్వు చెప్పు ఆయనకి. రా కపిలు లంజోడు ఇప్పుడు ఏంది వీడు పెద్ద పూక్ ఆఫీస్ పైకి వచ్చి అమ్మలకలు ఒరే ఈసారి ఆ లంజుడు పై సాయనాథ్ గా నువ్వు అందరు ఈసారి పైకి వచ్చింది అనుకో ఈ స్పీకర్ ఉన్న వాళ్ళందరూ ఆయన గుర్తుపడుతుంది. ఏం చేస్తుంటారు మన బాబు గారు కొంతమంది నేను కింద పంపిస్తా. వీళ్ళేంది అసలు కొంతమంది వచ్చి సాగు దింగుతారు తిరుగు దింగు తీస్తున్నా. ఒక్క నిమిషం కావాలి పైకి వచ్చి నాటకాలు ఎవడన్నా మాట్లాడరా. అరే మాట్లాడరా మాట్లాడరా. ఇప్పుడు మీకు స్పీకర్ ఇచ్చా అందరికి హీ అంటాడు. మాట్లాడరా మాట్లాడరా. నాటకాలు కొంచెం నా కొడుకల్లారా పెట్టింది పెట్టి సావ దింగుతున్నారు. ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన లేబర్ లాంజ్ మాట్లాడారు. మరి అంట మాట్లాడరా. అదే మీ అమ్మలు కేబిహెచ్పి దగ్గర పండేటోళ్ళు లేరా లంజుడుకులారా? మాట్లాడరా లంజా కొడక నుండి కామెంట్ సెక్షన్ నాటకాలు దింపుతున్నారు కదా. స్పీకర్ ఇచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఇతనెవరో మెస్సీ అంట. అసలు ఎవరు ఈ మెస్సీ ఎవరు అసలు? ఇది ప్రభాస్ ఫ్యాన్. అది ముసుగు ప్రభాస్ ఫ్యాన్. అది వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ గానీ అసలు ఇప్పుడు రారా నువ్వు ఈ ఎంపీనేమని అన్నావు అనుకో అమ్మలకలు దెంగి. అసలు ఎవరు అసలు ఈ మెస్సీ ఎవరు? మెస్సీ సుల్లిగాడు 100 మంది మెస్సీ అన్నానా? మెస్సీ అన్నానా? అసలు ఎవరయ్యా మెస్సీ? అసలు అది కాదు మెస్సీ అన్నా. ఎవర్రా అన్న అన్నే గాని అయ్యా పెద్దోడిని నేను మరీ ప్రభాస్ ఫ్యాన్ లెక్క మరీ అంత వాడిని సంవత్సరం చిన్నోడు పిల్ల పోగులు అన్ని అయ్యా ట్యాగ్ చేస్తాడు చూడు. అన్న పక్కన పేజ్ తింటున్నాడా ఈ కింద ట్యాగ్ చేస్తాడయా. అది ఆయన నంబర్ పంపించుకున్నాయా నంబర్ ఇచ్చి అన్న. ఊరికే ఎందుకు ఊరికే అంటే ఎవరు ట్యాగ్ నువ్వు సాయినాథ్ గారి దగ్గరికి ఎందుకు పోతున్నావు కొద్దిగా కపిల్? అయ్యా బాబు నాది కాదు ఇష్యూ. సాయినాథ్ దెంగాలన్నోడు పీపింది సాయినాథ్ దెంగుడు ఏంద్రా? ఏం బోరింగ్ స్పేస్ రా ఇది నా మడ్డ. ఇప్పుడు ఎవరితో ఇష్యూ సాయినాథ్ గారికి? సాయినాథ్ ఇష్యూ కాదన్న. ఫస్ట్ నాకు రామ్ కి ఇష్యూ. రామ్ అని ఉంటాడా మధ్యలో రాగానే
అరే నిజంగా చెప్తున్నా, ఈ సాయినాథ్ గడు పూకు ప్యాకెట్ అయిపోద్ది. లంజా కొడుకు మామూలు కాదు. ఏం పీకో లంజోడక, నీ అమ్మని దెంగ లంజోడక, లేబర్ జాతి పూకు నా మొడ్డ. ఏం పీక్తారు లంజోడక? ఇప్పుడేం పీక్కుంటే రే అని స్పీకర్ లో రిమూవ్ చేయకండి. ఆ లంజోడికి పైకి రప్పించి ఏం పీక్తారు లంజోడక? నీ అమ్మని దెంగ దెంగి తగి మాట్లాడడం కదా లంజో కొడక. నువ్వు పొద్దున ఇదే మాట మీద ఉండు, పొద్దున లంజోడక. అని ఒక్క నిమిషం కింద ఒకటి అప్పటి నుంచి సాయినాథ్ అన్నది చీకుతున్నా ఉన్నాడు. వీడు నాకు తెలిసినాడే, పద్దాక అతిథిని తిడుతున్నాడు. ఒకసారి రావు, ఎవడు దొరకట్లేదు, వీడు ఎక్కడో ఉన్నాడు. వీడి పేరు హరి అంట. అరే హరి, నీ కుత్త పగిలిద్ది ఇంకోసారి ట్యాగిల్ చేసి, అన్న నువ్వు తోపన్నా అదన్నా ఇదన్నా పద్దాక ఏమనుకుంటున్నావు నువ్వు? పైకి రా అసలు నువ్వు. అరే అప్పటి నుంచి చూస్తున్నావు ఎవడో. కపిల్ గా సరే సాయినాథ్ గానికి స్పీకర్ ఇచ్చానండి ఈసారి, మీరు దెంగించుకోండి. స్పీకర్ ఇయ్యాలా? ఇచ్చా అసలు ఏడున్నాడా కింద ఇవ్వడానికి? హరిగాడేడి? హరి అరే ఎవ్వరా ఆ సాయినాథ్ గడికి అసలు ఏటాడు బాధ, ఏటాడు ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంతలో మధ్యలో నా ఇష్యూ ఈ ఇష్యూ అవుతుంటే అసలు ఈయనకేమన్నావు? ఆయన ఏంది ఏం అర్థం కావట్లే మొడ్డ. పూకులో గల ఆడుగుద్దులు ఏడుగుద్దులు వేలెట్టినట్టు దెంగదు ఇక్కడ. పూకు చిరిగిపోద్ది లంజోడక నీకు. ఏం పీక్కుంటూ పీక్కో మళ్ళీ చెప్తున్నా, ఏం పీక్కుంటూ పీక్కో. నువ్వు రా, నువ్వు అంత పూకోలో పట్టుకోడు కదా, నన్ను దెంగేవాడు అయితే నువ్వు రా ఇక్కడికి రా మాట్లాడుకుంటా. అరే అయ్యా కింద చూడు ఒకసారి, గుద్ద దెంగించుకో. అది రాము అన్న లంజోడుకు ఒకడు ఆడు పర్సనల్ గా మాట్లాడాడు. ఆని దెంగుతుంటే ఆడిని డిఫెండ్ చేసుకుంటూ సరే అరే నువ్వు కాదురా బాబు నీకు తెలియదురా అంటే, నువ్వు కోస్ట్ ఉంటూ కథలు దెంగుతున్నావు లంజోడగా గింజోడగా అని చెప్పి ఈ లంజోడుకు నన్ను రెచ్చగొట్టి దెంగుతున్నాడు ఇందాకటి నుండి. నేను అసలు ఆడిని అసలు గెలకను. ప్రవీణ్ గడితో పూకు దెంగించుకుంటాడు కదా, ప్రవీణ్ గడి పక్కన పడుకుంటాడు బెడ్ మీద డైలీ. ఇద్దరు ఏదో గే లంజోడుకులో లెస్బియన్స్ లా గుద్ద దెంగించుకుంటారు. అందుకని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను. నేను రమ్మను ఒకసారి, డీటెయిల్స్ కావాలంటే అడిగి డీటెయిల్స్ తీసుకొని నీ అమ్మ పూగులోకి దోసుకున్నా డీటెయిల్స్ తీసుకొని. ఇప్పటికి ఎందుకు తిట్టుకుంటా నాకు అర్థం కాదు. నువ్వు మళ్ళీ తిడుతావు మళ్ళీ తిడుతాడు. మరి ఆ పూగ్గాడు అది కాదు, నేను సైలెంట్ అయిపోయినా. ఆ పూగ్గాడు ఎందుకు కిందనో ఊరుగా కామెంట్లు పెట్టుకుంటా మడ్డగాడు. ఎవడికి గొప్పాడు లంజోడుకు? ఆడేమన్నా ఆకాశం బొక్కల నుంచి ఊడిపడ్డా, భూమి బొక్కల నుంచి వచ్చాడు ఆ లంజోడుకు? దెంగితేనే కదా పుట్టారు అందరూ ఇక్కడ. ఆడైనా పెద్ద పూకలో స్పెషల్ గా పుట్టాడు. ఆకాశంలోంచి ఊడిపట్టి దెంగాడు. షో దెంగుతున్నాడు ఊరిక, ఏదో పెద్ద పూకల పెహల్వాన్ లాగాడు. సైలెంట్ గా ఊరుకుంటుంటాయి ఊరిక. సొల్లకాయలు మళ్ళీ ఆఫ్లైన్ లో ఫ్రెండ్స్ కదరా మీరు, కపిల్ ప్రవీణ్ పూకు. ఆ మొడ్డగాడికి చెప్పలేరా మీరు? అట్లా లంజోడక నీ అమ్మని దెంగ దెంగి తాగేసి ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు తెలియట్లేదు కొజ్జనా కూడా. కానీ అది కాదురా, ఎందుకురా గొడవలు పెడతావు అందరి మధ్యలో? అసలు వీళ్ళేందా మధ్యలో బాండింగ్? ఇటు తిరిగి ప్రవీణ్ గాని దెంగాలి, అన్ని సెట్ అవుతాయి. దెంగుతా బాండింగ్ అంటే నేనేదో మాట్లాడదామని మధ్యలో బాండింగ్ కష్టాలా? నిన్ను ఎవడరా స్పేస్ పెట్టమన్నది? మెస్సీ సరదాగా వచ్చాడు అనుకున్నా, నా బాండింగ్ కదా సెటిల్మెంట్ గాని వచ్చాడా? ఓకే అది కాదు మెస్సీ బాయ్, ఆ స్పేస్ అదే స్పేస్ పెట్టారా లెజెండ్ ప్రభాస్. ఏదో పైకి వెళ్ళి రాజా సాబ్ డేమన్ ఎంత అంటే నేను 90 అన్నా. అవురా నిన్ను ఎవరు అడుగుతారా? ఆయన ముడ్డ చీక్తా ఉంటా, అందుకే వెళ్ళా వెంటనే ఏంది స్పీకర్ ఇచ్చారు. అది కాదు అతిథి, మీరు అందరు కలిసి కపిల్ గాని నేను అదే చెప్తాను అయ్యా ముందు, కొజ్జన కొడక నీకు అంత గుల్లగా ఉంటాయి నీకు, నువ్వు స్పేస్ పెట్టుకోరా నువ్వు పూకులాగా డైలీ పొద్దున్న లేస్తే ట్రోల్స్ చేస్తారు. మహేష్ బాబు నెట్టిస్తాడు ఈ కొజ్జన కొడుకు. ఎవరు? కపిల్ గాడు కదా కొజ్జన కొడుకు. అదే నాకు అర్థం కాదు ఏందో, అసలు నేను ఎవరో నాకే తెలియదు. ఇలా ఉంటుంది నాతో మాట్లాడితే. సో నాతో లైట్ తీసుకో. కానీ అయితే మీ ఫ్యాన్స్ కింద 100 నిజమే కదా మరి. అసలు నేను కపిల్ బ్రో చెప్పు, కపిల్ బ్రో కింద ఈ గొడవలు ఎందుకు గానీ కింద ఆనెస్ట్ అనే ఒక అమ్మాయి వాయిస్ అది కాదు దింగుతాను ఇక్కడ అమ్మాయిల గురించి గంట మాట్లాడినా. అసలు అమ్మాయిలకి హీరో నేనే ఏం మాట్లాడలే అమ్మాయిల గురించి. అసలు ఏంది వీళ్ళు
సార్ లైట్ కానీ రిమూవ్ చేసిల్లా? మరి అమ్మాయిలందరూ అది కాదు, అమ్మాయిలందరూ మరి ఇంటి కోసం పుట్టారు కదా, మరి కపిల్ గడి చూడు ఎలా మాట్లాడుతున్నారు. స్పీకర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అందుకు నువ్వు నీ స్పేస్ నుండి రిమూవ్ దెంగు ఫస్ట్ ట్రూత్ గాని పిచ్చిలందరికి ఏం నాటకాలు దెంగుతారా చిల్లరాలు? ఏ స్పేస్ కి వచ్చి పెట్టు దెంగుతారు కపిల్ భాయ్ ఈడ జై అని అన్నాడు చూసినావా, డ్రాగన్ ఉంది పక్కన, వాళ్ళు కూడా అరే నేను దెంగుడు ఎలా ఉండిద్ది అంటే రెండు తెలుసు డైలాగ్. అరే గ్లోబ్ యూజ్ చేయరా? అరే 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 కపిల్, 2 లీక్డ్ వీడియోలు వచ్చినాయి గూగుల్ క్రోమ్ లో, లింకులు రామిరెడ్డి అన్న నేను చెప్తాను. నేను ఇగో ఇంతే అన్నా నవడాలో స్పేస్ ఒకటి నా మొడ్డలో అన్నా, నేను ఇంతే అన్నా అనుకున్నా చాలా సీరియస్. నేను చెప్తాను ఆ స్పేస్ లో నేను చాలా ఓపిక పెట్టా అసలు తీర్థింగి ప్రతిసారి ఏదో కామెడీ చేసుకుంటా ప్రతిసారి అంటే కుదరదు అన్న. అన్న అస్సలు వదిలేదు. కావాలంటే సపరేట్ పెట్టుకో. వీడికి వర్గాలు స్పీకర్ వచ్చి నువ్వు వాళ్ళతో నాటకాలు దిగిన అనుకో, మేము పక్కన పోయి నీ మీద పెడతా చెప్తున్నా. వదిలే కాబట్టి నీకు 3 లింకులు ఎక్స్ట్రా వేస్తా. ఇది పక్కన స్పేస్ లో కామెడీ దెంకుందాం బ్రో, ఇక్కడ వద్దు ఇవన్నీ. అదే లైట్ తీసుకోరు ఇంకొద్దు. ముందు ఆ సాయినాథ్ రప్పించండి ఒకసారి. అది కాదు ఆ పూగ్గాడు ఇలా కింద కామెంట్లు పెట్టడం, కింద పూకలు ఫైర్ సింబల్ ఈ లంజోడుకులు. ఒరే మీ గుద్దులో దమ్ముంటే రండి ఫైర్ సింబల్ పెట్టి లంజోడగలరా? మీ గుద్దులోకి ఫైర్ చూస్తాను, ఫైర్ మామూలు ఫైర్ కాదు. మీరు అడి అమ్మ అది కాదు, ఆడేదో గుద్ద నిండా దెంగి తాగేసి ఆడే పిచ్చి పూగి అన్ని పెట్టుకుంటుంటే ఈ లంజోడుకులు కిందకి వెళ్ళి అని నువ్వు తగ్గకు, నువ్వు సూపర్ అతిథి అన్న, నువ్వు పోస్ట్ అయ్యి నీ కింద ఫైర్ సింబల్ వేస్తా. అసలు ప్రిన్సిపల్ అన్నా అసలు ఏందో ఆ మధ్యలో ఈ పంచాయతీ. అసలు అది కాదు హీరో వెళ్ళ కొట్టుకుంటుంటే కమిడియన్ లంజోడుకులో ఈడవడరా మధ్యలో, నాకు అర్థం కావట్లేదు. ఎరుపుమంట ఎవరికైనా స్పీకర్ ఇస్తా గానీ, అరే శివ నువ్వు మధ్యలో పీకే అని చెప్పి ఇక్కడ ఇట్లా మొట్టగా నేను ఇప్పుడు డయాల్ తింగటంలో బాబాయ్ని అసలు డిస్టర్బ్ చేయను. అది కాదు కపిలు, నువ్వు ఇంకా ఆడికి ఇస్తున్నావు, ఇంకా నువ్వు చెప్తున్నావు దెంగ అని చెప్పి ఆడికి. లేదు సైలెంట్ గా ఉన్నాడు, అది కాదు సైలెంట్ గా ఉన్నాడు మొట్టలో. అది నేను ఎవడో సాయినాథ్ అంటే నోట్దులు ఉంది కొన్ని తీసుకున్నాను, రాము వస్తాడు కానీ వెయిటింగ్ లో ఉన్నారు, రావట్లేదు. నేనేం చేయాలి చెప్పు? అదో పుగ్గోల దెంగే. ఒరే ప్రవీణ్, ఇలాంటి ఎర్ర పుగ్గోళ్ళకి ఇలాంటి కొజ్జోగాలతో పెట్టుకు నాకు పంచాయతీలు పూకులది ప్రశాంతంగా ఆఫ్లైన్ లో దెంగించుకునేవాడిని తీసుకొచ్చిన. నేను హాయిగా ఉంటుండే ఏందో, నేను ఎప్పటి నుంచో ఎంబీపీ కానీ నేను చెప్పింది ఇదిగో, ఒకనొకప్పుడు ప్రవీణ్ గడు ఇలాంటి చెత్త పూకు గొడవలు అన్ని పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు కపిల్ గడు పట్టుకొచ్చాడు, ఈడు మొదలయ్యాడు ఈ పేండ మొత్తం. ఆయన ఏంది మధ్యలో వెళ్ళిపోతున్నాయి, మధ్యలో వెళ్ళిపోయాను అది చెప్పు. ఒకసారి ఫైనల్ గా పిల్లమ్మ, ఒకసారి ప్రవీణ్, ఒకసారి ఆయనకి నా ఆఫ్లైన్ డీటెయిల్స్ వేయగాలంటే ఒకసారి పిల్ల ఒకసారి. అది కాదు, నా ఆతుల మీద మట్టి అన్నమాట చెప్పాడికి. నా ఆతుల మీద మట్టి అంతగా గుద్దలో దమ్ముంటే ఇక్కడికి ఇదిగో మా ఆంధ్ర వచ్చి మన ఆడేదో పూగెత్తను అంటాడు కదా, ఆంధ్ర వచ్చి గుద్ద మట్టి ఏందన్నాను మరి లైట్ ఆఫ్లైన్ అంటే ఇప్పుడు ఎవడి ఇండివిజువల్ ఆడికి ఉంటది. అదే చెప్తున్నాను. అది కాదు, ఇప్పుడు నువ్వు ఆడెవడో లంజడుకు స్పీకర్ లో దెంగాడు, నేను స్పీకర్ లో దెంగాను. నీకు దెంగి సత్తా లేనప్పుడు నువ్వు దెంగే, అవతల దెంగే. ఆఫ్లైన్ ఆఫ్లైన్ కి వచ్చే పోను. ఇదిగో ప్రవీణ్ గడు చెప్తాడు, రా వచ్చే మా ఇంటికి వచ్చే హ్యాపీగా. అది కాదు, గోదావరిలో నీకు ఎన్ని మర్యాదలు చేయాలో అన్ని మర్యాదలు చేస్తా. ఆఫ్లైన్ బుక్ తెంగించుకుందాం అంటే నీ పర్సనల్ గా నీ ఏరియాలో ఈ నాటకాలు తెంగుతా అంటే అదే గోతంగాడు వాడి ఇంటికి రమ్మని అదే అంటున్నాను, డైరెక్ట్ ఇంటికి రా. అట్లీస్ట్ నాకు తెలుసు, నీకు తెలియకపోయినా ఈ లేబర్ ఛాలెంజ్ అన్ని అవసరం లేదులే, పక్కన ఇంకోండి. రా అది కాదు, ఇక్కడ సరదాగా ఇప్పుడు ఇక్కడ మనం దెంగించుకుంటున్నాం కింద. అది కాదు, పీకే ఫ్యాన్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు కదా పీకే ఫ్యాన్స్. ఓకే
పొత్తు ధర్మం పాటించాలంటే మన అన్న ఫ్యాన్స్ తర్వాత అది వేరే విషయం. ఇందాక మెస్సీ వచ్చి డిఫెండ్ చేయడు కదా మన మెస్సీ పైకి రా. అయ్యా అటెన్షన్ ఏదో ఏదో పెట్టాడు మనోడు ఒకసారి. ఏటంట అరే కపిల్ అతిథికి 90 కలుపురు అసలుగా. నీ అత్తిపు కలిసి నాకు కానీ వాడి డీటెయిల్ లేకపోతే నాకు కపిల్ గాడికి ఉంది. కపిల్ ఎలా దెంగాలో అలా దెంగుతా. హీరో వరకు తోడ పుట్టిన లంజోడికైనా ఒకటే చెప్తున్నా, కొడతా. అంట పెట్టరా నీ అమ్మ గుడ్డు పూకు లంజోడక. పైకి రా స్పీకర్ తీసుకొని. కపిల్ గడు ఆతులు కట్ట కూడా పీకలేవు. ఇదిగో ఆతులు ఉంటాయి కదా, ఆతులు చిగురులు ఉంటాయి, ఆ చిగురులు కూడా లాగలేవు నువ్వు. కపిల్ గడు లేత చిగురు కూడా లాగలేవు నువ్వు. దెంగెత్తాడంటే ఏకలు నా ఏకల పీకలు నీకు. కర్ణ చెప్పు కర్ణ. కపిల్ అది మార్చు కపిల్, టైటిల్ మార్చు మాట్లాడితే మాట్లాడుతుంటే అంత గలీజ్గా ఉంది చూడు. టైటిల్ ఎవరు మాట్లాడుతుంది? ఎవరు హూస్ దట్? ధర్మరాజు ఎవరు? ఆ ధర్మరాజు ఇప్పుడు మాట్లాడిన ధర్మరాజు కపిల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. కపిల్ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ అంటారు ప్రతి ఒక్కళ్ళు. స్పీకర్ ఎత్తే నాకు మొడ్డ గుడిసి. ఏందే మీరు ఇటు 90యా 16 అని ఎట్రా? నేను పెట్టదు పైన పెట్టు. 90 క్వార్టర్. అయ్యా ఈయన మధ్య త్యాగలు 90 అది 90 పెట్టినవా? 90 అని పెట్టు. ఈడెవడరా నాకు అర్థం కావట్లేదు. అది కాదు మియాపూర్ లంచోడక, నాకు అర్థం కాదు. మియాపూర్ రావడానికి నేను ఏమన్నా నీకులే గుర్తు నిండా దెంగి తాగేసి ఎక్కడ పడితే అక్కడ తిరిగే లంజోడుకులా కనపడుతున్నాను రా బెకార్ పూకు లంజో కొడక. నువ్వు శుభ్రం గుద్దు నిండా గుడుంబ దెంగి తాగి మియాపూర్ పట్టుకురా. తోడబుట్టినోళ్ళు ఏయో మాట్లాడుతున్నావు రా ఎరుపుక. స్పీకర్ తీసుకోరా బాబు, పైకి వచ్చి కింద గోస్టింగ్ చేసుకొని వింటున్నావు ఎరుపుక. నువ్వు కోడ్ చేయకుండా పైకి వచ్చి దెంకోండి మీరు కావాలంటే. ఎందుకు ఆ లౌడాలో కామెంట్లు పెట్టుడు కానీ పైకి రాయి. అదే అంటున్నా, ఎందుకు ఊరికే కామెంట్లు? మీ గుద్దులో దమ్ముంటే రండి స్పీకర్ లో. కావాలంటే కోస్ట్ కూడా ఎత్తాడు, ప్రవీణ్ గడు పక్క వెళ్ళిపోతాడు. రండి, ఎవడన్నా వస్తే రండి తీసుకోండి. అరే కింద ఎవరైనా ఎంబీపీ అది మ్యూచువల్ వీడియో నాకు పెట్టండి ఒకసారి. కొద్దిగా సైకి ఎక్కుతుంది. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడిలే, ఒకడు ఉప్పెన ఒకడిన ఇంటి తరనానే. ఎవడో కనిపించాడు సడన్ గా. గౌతమ్ నిన్నేంద్ర జపం చేస్తున్నారు కింద నీ పేరు పెట్టి. అదే ఊరికే అదే చెప్తున్నా కదా. పుణ్యం కోసం నీవు తలుచుకుంటున్నారు కదా, మరి ఇంత ఘోరంగా తలుచుకుంటున్నారు. మరి దారుణం. నువ్వు ఇంకొకసారి కపిల్ నువ్వు చెప్తున్నా అన్నా నా సుల్లి అన్నా ఉంటే నీ గొద్దులో ఇదిగో లాటిల్ తోసి దింగుతా నా లంచో కూడా. ఇంకొకసారి ఆ పూగడు ఎరుపు కామెంట్లు పెడుతుంటే అన్నా గొన్న అంటే పూక. గాడిది మొడ్డన్ రా. ఆడేదో పూకులో నాటకాలు దింగుతున్నాడు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీతో కూడాను. నువ్వు అన్నా అలాంటి ఎరుపుకు నా అన్న అంటే పెట్టరా ఎరుపుక. అసలు ఏంది అసలు రామేంది ఏం అర్థం కావట్లేదు నాకు అసలు. ఎందుకు ఎందుకు ఎలా అయిపోతున్నా నాకేం అర్థం కావట్లే. ఇలా ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సారీ ఫ్రెండ్స్, నా వల్ల ఎవరన్నా హట్ అయి ఉంటే ఏమనుకోకండి. చెప్పాను రా. ఓకే ఏంది ఇప్పుడు అదే సారీ ట్వీట్ వేయాలి. అప్పుడు సారీ గైస్. అయ్యో సారీ ట్వీట్ వేస్తున్నా. సారీ ట్వీట్ నువ్వు అదేస్తే ఎలివేషన్ కింద వాడుకుంటారు కొంచెం. అవసరం లేదు అసలు. అది కాదు, ఇంతకు మించి ఏం పీకగలరు నా మొట్ట. గౌతమ్ ఏం పిక్ సారీ ట్వీట్ ఏమో 2 ఫైర్ సింబల్ పెడతా. సారీ ట్వీట్ అంట. సారీ ట్వీట్ పక్కన సారీ 90 అని గుద్దలు పెట్టుకొని సాధించుకోండి. అసలు 90 టైమ్స్ సారీ అని అన్నా, లేకపోతే 90 టైమ్స్ సారీ. 90 టైమ్స్. నా సారీ అది కాదు,
సారీ విత్ 90 అదర్స్. ఓకే 90 అదర్స్ అది అటేయాల. సరే బ్రో, తప్పు అయిపోయింది. అందరికి సారీ. అందరూ నా మట్టు కూడా ఉండొచ్చు. కాదు ఒక్క నిమిషం నాకు డిఎం మాది హంబుల్ రిక్వెస్ట్. ఒక్క నిమిషం దమ్ముంటే స్పీకర్ ఇవ్వంటారా అని డిఎం చెప్పిండావు ఎత్తుకుంటా. మళ్ళీ ఒకసారి పెట్టావా బ్రో? తేనాని అంట కపిల్, ఒకసారి చూడు. ఏంటి తేనా? తేనాని అంట ఎవడో. తేనా గేనా 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 ఓరే కొంచెం లంజోడుకంత పడిన నాటకాలన్నీ ఈడ దగ్గర కానీ సేనాని అంట చూడు. గేనానియా ముడ్డ కూడా కపిల్. నాకు నిజంగా ఇగో, నా చెవులో కూడా మొడ్డ పెట్టలే. నిజంగా అదే అనిపిస్తుంది నాకు. గేనాని ఏంది? ఇంకోసారి చెప్పు. గుద్దల దాని పెట్టలేదు డిఎం ఖర్చు ఎందుకు నాటకాలు దిగుతావు? ఈ అమ్మని తెంగించుకోవాలని మాకు గుళ్ళు ఉంటుంది నేను మీద. వెయిట్ అండ్ సే మీకు ఉంటది. ఆడితో సారీ చెప్పు. సారీ మడ్డవుడు మడ్డ కుష వస్తుంది జల్లిచ్చేవాళ్ళకి. అయిపోయిందా ఈ పూకు పంచాయతీ? మనోడికి ఇంకా నాతో ఏమైనా ప్రాబ్లం ఉందా? చేసిన పెట్ట సారీ 90 అని. వీఆర్ హర్టెడ్. నువ్వు బాండింగ్ ఉన్నప్పుడు మమ్మల్ని మర్చిపోతున్నావు. 0.25 పెట్టడం 90.25. నా ఏకల పీకలరే అది కాదు, వదిలేది లేదు వదలను కూడా. నా ఏకల పీకొచ్చి అర్థమైందా? ఇంకో మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఓపెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకో. నా ఏకల పీకలేవు. నా ఏకలు కదా, నా ఏం పీకలేవు నువ్వు. నిజం చెప్తున్నా. వన్స్ పీకినా నీ పూకు పేకడేస్తా, గుర్తుపెట్టుకో. లంజోడక దేనికన్నా రెడీ, ఇబ్బంది ఏం లేదు. మొట్ట గుడిచిపోవడానికన్నా మొట్ట గుడిపించుకోవడానికి రెడీ నేను.